బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోళ్లు పగిలే ఎండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. దీంతో తెలంగాణలో వేడి తీవ్రత అయితే అత్యధిక స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురైనటువంటి వారు వివిధ జిల్లాలలో అయితే 34 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ మరణాలు రోడ్డుపైన పడిపోవడం, ఇంట్లోనే అస్వస్థతకు గురి కావడం వంటి వివిధ సందర్భాల్లో అయితే సంభవించాయి. వృద్ధులు, పిల్లలు, కూలీలు, రైతులు వంటి వారు ఎక్కువగా అయితే ఈ ఎండల తీవ్రతకు బలైనట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం దార్వాపూర్లో రాజేశ్వర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో తాపిమేస్త్రి శ్రీనివాసు, మోరపల్లిలో కర్నెల్ అచ్చయ్యలు వడదెబ్బలకైతే గురయ్యారు. మరి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. నేరడిగొండ మండలం బోరిగాంలో కూడా జాదవ్ లతాబాయి, తలమడుగు మండలం కుచులాపూర్లో ఆత్రం రాము, ఉట్నూరు మండలం గన్పూర్లో కూడా కోవా కిరణ్ కుమార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో రామినేని మల్లయ్య, అబ్బాస్ ఖాన్, సంగారెడ్డి జిల్లాలోని గైని సంజీవ్, కవిత దంపతుల కుమార్తె కీర్తన వంటి చిన్నారి కూడా ఈ ఎండల తీవ్రతకు బలయ్యారు. మరి జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లోనూ అనేక మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ తీవ్రత కారణంగా రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తమై ప్రజలకైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మరి నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, గొడుగు వంటివి వాడటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఈ ఏడాది వేసవి సాధారణం కంటే ఎక్కువగా వేడిని అయితే నమోదు చేస్తూ ఉంది. వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉంది. వడదెబ్బ నివారణకు ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. మరి అయినప్పటికీ కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రత ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తూనే వస్తోంది. ప్రజలు తమ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనులు చేసేవారు అయితే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా సూచిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మరి ఈ వేడి తీవ్రత ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందినటువంటి కొట్టెం భద్రమ్మ వడదెబ్బతో అయితే మృతి చెందారు. గురువారం భద్రమ్మ మిర్చి తోటలో కూలీ పనికి వెళ్ళగా తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. మరి దీంతో గ్రామస్తులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరి వడదెబ్బతో మృతి చెందినటువంటి భద్రమ్మ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు. తెలంగాణ ఉద్యమకారిణి సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి గాలిపల్లి దత్తుబాయి వడదెబ్బతో అయితే శుక్రవారం మరణించారు. గత 4 రోజులుగా ఎండ తీవ్రతతో అస్వస్థతల బారిన పడినటువంటి దత్తుబాయి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. దత్తుబాయి మృతి వార్త తెలిసి బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వరుస మరణాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఆయన అయితే అలర్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు, రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. తెలంగాణలోని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.